వెల్కమ్ టు రాజనీతి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు స్వస్తి చెప్పారు. అయితే ఈ స్వస్తి అనేది ఎంతకాలం అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన పూర్తిగా రాడని కొంతమంది, లేదు మళ్ళీ పరిస్థితులన్నీ అనుకూలించాక మళ్ళీ వస్తాడని కొంతమంది, ఇట్లా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈయన రాజీనామా చేశాడు లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకున్నాడు అన్న సందర్భంలో ఎవరూ పెద్దగా ఆయన మీద జాలో సానుభూతో చూపించట్లేదు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆయన గతంలో నేర్పిన వ్యవహారాలు ఇవన్నీ చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏమాత్రం జాలి పట్టల. పైగా ఈ రాజీనామా వ్యవహారంలో ఏదో కుట్ర కోణం కూడా ఉంది అని శంకిస్తున్నారు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ పూర్వరూపం ధరిస్తాడని కూడా నమ్ముతున్నారు. గతంలో ఇలాంటి అనుభవాలు ఒకటి రెండు ఉన్నాయి. అందులో ఒకటి నేను చెప్తా. అదేంటంటే 2016లో రాజ్యసభకు ఎన్నికలు జరిగినాయి. ఫస్ట్ టైం ఆయన విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు ఎన్నికైన సందర్భం అది. ఆ సందర్భంగా నామినేషన్లు దాఖలు చేశారు అందరూ. విజయసాయిరెడ్డి గారు నామినేషన్ పత్రంలో ఒక చోట సంతకం సంతకం పెట్టకపోతే ఆ నామినేషన్ని తిరస్కరించాలి. సో అప్పుడు అసెంబ్లీ ఉద్యోగి సత్యనారాయణ అనే ఆయన రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. ఆయన చెక్ చేస్తారు కదా, రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్ స్క్రూటినీ చేస్తున్నప్పుడు ఇది సంతకం లేదు. వెంటనే ఆయన అప్పుడు సీఎంఓలో ఉన్న ఒక అధికారితో ఈ విషయం చెప్పారు. అధికారి వెంటనే ఎగిరి గంతేసి అయితే ఇంకేంటి, ముందు దాన్ని తిరస్కరించండి ఆ నామినేషన్ ఫారాన్ని అని చెప్పారు ఆయన. ఎందుకంటే వైసీపీకి ఒకే ఒక సీట్ ఛాన్స్ ఉంది, ఆ విజయసాయిరెడ్డి తిరస్కరిస్తే ఎగిరిపోతుందని. ఈ విషయం తెలిసి విజయసాయిరెడ్డి బెంబేలెత్తిపోయి రిటర్నింగ్ అధికారి అసెంబ్లీ ఉద్యోగి కదా కాబట్టి అప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు. శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలుకున్నారు, ప్రాధేయపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, రాజకీయంగా ఏదైనా చేసుకుంటాం, కానీ ఇది నా లైఫ్కి సంబంధించింది, వ్యక్తిగతంగా వెళ్తే ఎట్లా సార్, మీరు కనికరించండి, మీరు ఏదో ఒక రకంగా మాట్లాడండి, నేను మీ రుణం తీర్చుకోలేను, ఇలాంటివన్నీ కూడా వెళ్ళి కబుర్లు చెప్పాడు ఆయనకి. చెప్పడంతో ఆయన కూడా కరిగిపోయి, తెచ్చి ఇది బాగుండదు, పద్ధతి కాదు, ఏదో పొరపాటున సంతకం పెట్టలేదు, అంత మాత్రం మనం ఇట్లా చేస్తే అది పద్ధతి కాదు, మనం ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి ఆయనకి రిటర్నింగ్ అధికారికి యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఇంకేముంది, ఎంపీ అయ్యాడు, ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 2019లో వైసీపీ గెలిచింది, తెలుగుదేశం ఓడిపోయింది. ఆ సందర్భంలో కోడెల గారి మీద కేసు పెట్టారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. అసెంబ్లీ ఫర్నిచర్ ఆయన ఇంట్లో పెట్టుకున్నారు అని ఆయన దొంగతనం చేసినట్టు కేసు పెట్టారు. యాక్చువల్గా అసెంబ్లీ ఫర్నిచర్ స్పీకర్ ఇంట్లో వాడుకోవచ్చు, ఓడిపోయిన తర్వాత రిటర్న్ ఇవ్వాలి. ఆయన రిటర్న్ ఇస్తానని చెప్పి లెటర్ రాసినా కూడా వినకుండా ఆయన మీద కేసు పెట్టారు. కేసులు పెట్టి వేధిస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి అప్పట్లో చెప్పాడు కదా, మీ రుణం ఉంచుకోనని. బహుశా అది గుర్తొచ్చిందో లేదంటే ఎవరన్నా గుర్తు చేశారో కానీ ఫోన్ చేశాడు అనేక సార్లు. విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలే. సరే లిఫ్ట్ చేయకపోతే మానే, సాయం చేయకపోతే మానే ట్వీట్లు కూడా పెట్టారు. కోడెల గారికి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టాడు. ఈయన పెట్టే ట్వీట్లు ఎంత ఘోరంగా ఉంటాయో తెలుసు కదా మీకు. అలా పెట్టేశారు. అంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన వ్యక్తిత్వం ఏంటనేది తెలియజెప్పడానికి, తెలుసుకోవటానికి. అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అనే టైప్ అనుకోవాలి. సో అందుకే ఇతను ఏదో పాపం అనుకోవటం, లేదంటే ఇతనికి సాయం చేద్దాం అనుకోవటం, సానుభూతి చూపించడం చూస్తే అది పాముకు పాలు పోసినట్టే. Like, share and subscribe to Rajaniti channel.